మేనేజ్మెంట్ అకౌంట్లుగా. ఈ తల్లులు ఏడిపించుకుతున్నారు మేనేజ్మెంట్. ఈ తల్లులు మీకు డబ్బులు ఇస్తారు, మాకు సంబంధం లేదు, మాకు జగన్ ఇచ్చాడు, మా పిల్లల్ని చదివిస్తున్నందుకు అని చెప్పిన వాళ్ళు. అలాంటి వాళ్ళు లేదా తెలిసి కూడా అయినా సరే ఈ ట్రిప్ నేను ఖర్చు పెట్టేసుకున్నానండి, ఆపేస్తారు మీ ఇష్టం, నెక్స్ట్ ట్రిప్ వచ్చిన దాంట్లో ఇస్తాం అని 3 కిస్తుల్లో 1 కిస్తీనే కట్టిన వాళ్ళు ఉన్నారు, 2 కిస్తుల్లోనే కట్టిన వాళ్ళు. ఆ తల్లులకి ఆ బిడ్డల పట్ల బాధ్యత లేదు. ఆ బాధ్యత రాహిత్యం జగన్ మీద ద్వేషంగా మారింది వాళ్ళకి. అందుకని వాళ్ళు కూడా నెగిటివ్ గానే చెప్పుకొచ్చారు. వాళ్ళ కోపం అది. ఇప్పుడు అసలు లేకుండా పోయింది. ఇప్పుడు మేబీ జగన్ టైంలో అంటే రాజశేఖర రెడ్డి టైంలో పిహెచ్డీలకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ ఉంది. నాకు బాగా గుర్తు, ఒక అమ్మాయి బీఫామ్ చేసింది, ఎంఫామ్ అవసరం లేదండి తనకి, ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని బీఫామ్ చేసింది. తన్ని ఎంఫామ్కి సంబంధించిన 6 కాలేజీలోళ్ళు గొడవ, మా దాంట్లో చేరాడు. నా దగ్గర అంత డబ్బులు లేదని, డబ్బులు అక్కర్లేదమ్మా నువ్వు చేరితే చాలు అన్నారు. వేరే ఊరు నేను రాలేనండి అంటే, నీకు ఫీజు లేదమ్మా, నీకు హాస్టల్ డబ్బులు కూడా ఫ్రీ అమ్మా అని చెప్పారు. నా వల్ల కాదు, నేను అక్కడ దాకా మా వాళ్ళు పంపించరు అంటే, నువ్వు అడ్మిషన్ అయితే చాలు, నీకు తర్వాత వద్దు కానీ అంతే, నీకు కావాలంటే మెటీరియల్ కూడా మేమే నీకు పోస్ట్కి పంపిస్తాం. చివరికి అమ్మాయి ఇంటి దగ్గర కూర్చున్న తర్వాత ఎంఫార్మసీ పూర్తి చేసేసి అలాగా వెంటపడి పీజీలు కూడా చేశారు. జగన్ వచ్చాక ఏమైందంటే ఆ ఫీజు రియంబర్స్మెంట్ లో పీజీ తీసేశాడు, ఎవరికి చెప్పలా. పీజీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం మానే.